తాత ఏం పేరే? సోమయ్య ఏ ఊరు మీది? ఆరగూడెం. ఆరగూడమా? ఆ. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరే? ఎమ్మెల్యే ఆయన రాజగోపాల్. రాజగోపాలా? ఆ. ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగుందా? కేసీఆర్ ప్రభుత్వం మంచిగుందా? ఏ ప్రభుత్వం? కేసీఆర్ ప్రభుత్వమే మంచిది. ఎందుకు ఎందుకు కేసీఆర్ ప్రభుత్వం మంచిది? అది మంచిది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా మంచిది? నువ్వు మాకు వచ్చేడు పోగొడుతుండు. ఇంకా ఉన్నదేమో దాడా. అంతేనా? రైతు బంధు ఇస్తాను కదా. ఏమిచ్చిండు? సగం ఇచ్చిండు, సగం కోసిండు. లోన్ మాపి అన్నాడు, సగం ఇచ్చిండు, సగం కోసిండు. ఊరిని రైతు బంధు ఇస్తానన్నాడు. వీళ్ళకి మహిళలకు ఫ్రీ బస్ కూడా పెట్టే ఏది మహిళలకు ఫ్రీ బస్ పెట్టగానే ఉన్నోళ్ళని తెంగుతుండు. సరిపోను ఉన్నోళ్ళని తెంగుతున్నాయా? హైదరాబాద్కి వెళ్ళి చౌటుపల్లకి వెళ్ళి అది దిల్సునగర్కి వెళ్ళి చౌటుపల్లకి వస్తే 100 రూపాయలు తెంగుతుండు. అదేంది? దాని చెప్పవు. దానికి 40 రూపాయలు పోయేది 100 రూపాయలు చేసిండు. అదేమంది? పింఛన్ తీసుకోవట్టు నువ్వు తీసుకుంటున్నా. ఎంత 4000 ఇస్తాను. ఓ ఏడు ఎవరికి ఇచ్చిండు? 4000 ఇస్తానని చెప్పి ఎవరికి ఇచ్చిండు? చూపియమను. చూపియమను. ఏడ చూపించడా? చూపియమను. ఊరే టైంకి దొరికిందా? ఊరే దొరకగానే మన్నాడు దాకా దేవలాడి తనలాడి సచ్చినాం. కొంతమంది ఎయ్య కూడా వెయ్యలే. ఇంకా ఊరే ఇస్తానంటాడు, రైతు బంధు ఇస్తానంటాడు. అన్ని చెప్పడం పోతామే వచ్చి మాటలు అవన్నీ. రేవంత్ రెడ్డి అన్ని మాటలే. మళ్ళా ఓళ్ళకి ఎత్తా ఓటు? రేవంత్ రెడ్డికి ఎత్తా, కేసీఆర్ కి ఎత్తావా? ఇక ఎవరు ఇష్టం వస్తే వాళ్ళకి రేవంత్ రెడ్డికి అయితే అయ్యారు, కాంగ్రెస్ పార్టీకి అయ్యారు. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం బాగుంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ప్రభుత్వమే మంచిది.